పూల బండ. ఓకే. సో, ఇక్కడ మనము స్పెసిఫిక్ ఈరోజు గెస్ట్ కూడా ఉన్నారు మనతో పాటు. అశ్విన్ పోతరాజ్ అన్న కూడా మనతోటే ఉన్నాడు ఇక్కడ. సో, మనం బోనాల బండ రోజు మంచిగా మొత్తం కంప్లీట్ కవర్ చేసుకున్నాం. సో, అన్నని ఈరోజు మనం లైవ్ దగ్గరలో కూర్చొని మనం మాట్లాడడం జరుగుతుంది. సో, ఇక్కడ ఇంకా వీళ్ళు నిర్వాహకులు కూడా ఉన్నారు. వాళ్ళతోటి కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? నమస్కారం అండి. మేము సుమారుగా 30 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చేసేవాళ్ళము. గ్రౌండ్లో ఆడుకునేటప్పుడు ఒక్కొక్క రూపాయి వేసుకొని రూపాయి వేసుకొని చేసేవాళ్ళము. చిన్న గణపతిని పెట్టి ఇట్లా చేసుకుంటూ మళ్ళీ మనం పెరుగుతున్న కొద్దీ మనకు ఇది ఉండాలి, మనకు అది ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుని ఏది చేసినా కానీ ఫస్ట్ మనము మొదటగా పూజ చేసేది విఘ్నేశ్వరుని తలుచుకుంటాం. కాబట్టి అట్లా మేము పెట్టి మాకు ఒక భగవంతుడు మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మాకు అది కావాలి అనుకున్నట్టు చేసి మేము కోరిన కోరికలు చదువుకోవడము, ఈ బిజినెస్ వాళ్ళు బిజినెస్ చేయడము, ఇట్లా రకరకాలుగా అందరం చేసుకుంటూ మా తన సుమారుగా 50-60 మంది యూత్ ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి వెల్ సెటిల్స్లలో అందరం కూడా పాత పద్ధతి నీడవకుండా ప్రతి సంవత్సరం కూడా ఎన్ని వర్క్స్ పని ఎంత ఉన్నా బిజీస్ ఉన్నా ఎక్కడైనా అండి. ఈవెన్ యుఎస్ నుంచి కూడా ఈరోజు వచ్చిన మా సోదరులు ఉన్నారు, ఇక పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రత్యేకంగా వచ్చిన సోదరులు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ దర్శనం చేసుకొని బాంబే లాల్ గణేష్ అక్కడికి కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లాల్ బాగ్ కూడా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు సుమారు ఏ ఫీట్ నుండి ఎన్ని ఫీట్స్ నుండి స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎన్ని ఫీట్? మేము సుమారుగా ఒక 4 ఫీట్ల నుంచి చేసినాము. కొంచెం మళ్ళీ ఉత్సాహం పెరిగిన కొద్దీ ఇక మాకు పెద్ద వినాయకుడే ఉండాలి. ఎందుకంటే యూత్ ఉన్నప్పటి నుంచి ఉంది కదా. మా యూత్ దగ్గర కొంచెం మేము ఈరోజు ఏజ్ అయిపోయినాక మా ఉన్నటువంటి చిన్నపిల్లలు మీరే తెస్తారా అన్న, మేము కూడా భగవంతునికి చేస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు మాకంటే 2 ఫీట్లు ఎక్కువనే చేస్తున్నారు, తక్కువ తెస్తలేరు. సో ఇన్స్పిరేషన్ ఏదైనా మొదటి నుండి కాబట్టి మీరే ప్రథమంగా మేము. సో ఇక్కడ ఇప్పుడు లడ్డు మెయిన్ ఇంపార్టెంట్. సో ఎన్ని కేజీలు లడ్డు పెడతారు? అట్లా లడ్డు యాక్షన్ అనేది ఏమి ఉండదు. మేము సుమారుగా 25 కిలోల లడ్డు తీసుకొస్తాము. మా కమిటీ వాళ్ళము ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా వస్తారు కదా బస్సీ వాసులు స్థానికులు, వాళ్ళకి తీసుకెళ్తాము. ఇట్లా యాక్షన్ అనేది భగవంతుని దగ్గర అసలు ఏమి ఉండదు. ఎవరైనా దయదలిచి మీరు లడ్డు ప్రసాదం పంపించారు కదా, మేము 2,000 రూపాయలు ఇస్తాము, ఏదో 5,000 ఇస్తాము అనేటువంటి ఏదన్నా దాని ప్రసాదం మేము ఆ డబ్బులు కూడా తీసుకోకుండా ప్రసాదాలు పని చెప్తాం. సుమారుగా మా దగ్గర రోజు 10 నుంచి 12 మంది ప్రసాదాలు తీసుకొస్తారు. సుమారుగా మా తాన 20 నుంచి 30 కిలోల ప్రసాదాలు అయిపోతాయి. ఓకే. సో ఇక్కడ మీకు మంచి స్పేస్ ఉంది. యాక్టివిటీస్ ఏం చేస్తారు 11 days? ఈ 11 days లో ఇక ఇంతమూలు అంటే అన్ని సాంస్కృతిక పూజా కార్యక్రమం అయితే అయిపోతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు అట్లాంటివి ఉంటుండే. ఇక ఈ రోజు ఉన్న బిజీ లైఫ్లలో కొంచెం 5 years నుంచి మాత్రం కొంచెం మేము చేసినా కానీ కొంతమంది చిన్నపిల్లలు వస్తున్నారు. తర్వాత వాళ్ళ ఇక మళ్ళీ మార్నింగ్ లేవగానే ఎవరు ఎడ్యుకేటెడ్ స్కూల్స్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడము, ఇక మళ్ళీ వాళ్ళ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళడం అట్లాంటివి ఉండడం వల్ల కొంచెం ఇదవుతుంది. సాటర్డే సండేస్లో హాలిడేస్ ఉన్నప్పుడు 2 days ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తాం. ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు శోభాయాత్ర? శోభాయాత్ర మేము గణేష్ 11 days రోజే చేస్తాము. అనంతర చతుర్థిని బట్టి దాన్ని బట్టి మేము వినాయకుడిని తీసుకెళ్తాము. పొద్దుగాలనే ఆ రోజు ఉదయం తిథి ప్రకారంగా మేము ఇక్కడ వినాయకుడిని కదిలిచ్చి మేము ఇక్కడ నుంచి ఈ మామూలుగా చిన్న ఆటో ట్రాలీలో తీసుకెళ్ళి అక్కడ ట్రాలీ ఉంటుంది, ఆ ట్రాలీ మీద తీసుకెళ్ళి పెట్టి అక్కడ నుంచి లాల్ దర్వాజా మోడ్, షాలిబండ, చార్మినార్, పత్తార్గట్టి మీదుగా బేగం బజార్, ఇలా మోజింజా మార్కెట్ నుంచి చేస్తాము. అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వయం సేవక సంఘాలు అట్లాంటి వాళ్ళు కూడా స్వాగతం పలుకుతుంటారు. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా మాకు ఉన్నటువంటి పరిచయాలు కూడా ఉంటుంటారు. రే మీరా అని చెప్పి అట్లా ఉంటుంటారు. ఆ విధంగా చేసుకుంటా స్వామివారిని ముందుకు నడిపిస్తుంటాం. వాళ్ళు కూడా మాకు అంతా సహకరిస్తుంటారు. పోయేటప్పుడు కూడా అందరు ప్రతి ఒక్క తీర్థ ప్రసాదాలు ఇస్తుంటాం. సో అన్న చెప్పండి, మీరు కంప్లీట్ ఫ్రమ్ ఆషాఢ మాసం నుండి శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసం కంప్లీట్ తర్వాత నవరాత్రులు. సో కంప్లీట్ మీరు 4 నెలలు ఫుల్ బిజీ అనుకుంటా. బిజీ అనే అమ్మవారిది ఆశీస్సులతోటి, అలాగే ఈడ మా పులబండ ప్లే గ్రౌండ్ లా అన్న చెప్పినట్టు గత 30 ఏళ్ళ నుండి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము చూస్తుండే. ఫస్ట్ అన్న వాళ్ళు చేస్తుండే, వాళ్ళని చూసుకుంటే ప్రోత్సాహంతో మేము కూడా ఇక్కడనే గత మా కొద్దిగా తెలివి వచ్చినప్పటి నుంచి ఇక్కడనే వస్తుంటే మేము. ఆషాఢం తర్వాత ఇక శ్రావణ మాసం అయిపోగానే గణేష్ చవితి, దాని తర్వాత నవరాత్రులు కంటిన్యూషన్ అమ్మవారి నడుస్తూనే ఉంటది. శంకర్ ఉంది, గణేష్ ఉంది, అన్ని కంటిన్యూగా ఉంటాయి. సో ఎలా అనిపిస్తుంది అన్న, అంటే మీరు 4 months కంప్లీట్ బిజీ కదా, ఎట్లా? సంతోషంగా అంత దైవ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. అంత దైవ శక్తితోటి ఎంత
తీసుకొని వెళ్తాం. ఎవ్రీథింగ్ ఇస్ వెల్ సెటిల్ అందరం అంతా జై మాత. జై మాత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.